రాజధాని అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎల్లుండి ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది సార్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. ఆమోదించక కేంద్రానికి నివేదిస్తారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది సార్. అండ్ పిఎంఓ నుంచి ఆగమేఘాలపై సూచనలు వచ్చాయి సార్. ఫలితంగానే 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే అమరావతి కోసం ప్రత్యేకంగా సమావేశాలు ఎందుకు సార్? ఇది పొలిటికల్ ఆప్టిక్స్. ఒకే చట్టం చేస్తావు, ఏమవుతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చట్టం మ్యాండేట్ అవుతుందా? మళ్ళీ చట్టం మార్చుకోరాదా? ఇప్పుడు శాసన మండలి రద్దు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి టైంలో తీర్మానం చేసి మళ్ళీ తర్వాత వెనక్కి రాలేదా? రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చుకున్నావు, చట్టాలు మార్చుకోలేరా? మళ్ళీ విభజన చట్టం మళ్ళీ సవరణ కూడా వచ్చేమున్నది? అందువల్ల ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్, నాట్ ఎ లీగల్ క్వశ్చన్. అమరావతి క్యాపిటల్ అనేది లీగల్ క్వశ్చన్ కాదు. ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, మాది కాదు అని చెప్పింది కేంద్రం. ఇప్పుడు మళ్ళీ కేంద్రం పార్లమెంట్ లో మళ్ళీ చట్టం చేస్తామంటున్నారు. ఆ రోజు మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి మీరు ఎందుకు చెప్పారని ఎవరు కోర్టులో సవాల్ చేస్తారు కదా. అఫిడవిట్ ఈజ్ ఏ ఓత్ స్వేరింగ్ ఇన్ ద నేమ్. సో సుప్రీంకోర్టులో మీరు కేసులో అఫిడవిట్ లో మీరు ఓపెన్ గానే మాకు సంబంధమే లేదని చెప్పినాక మళ్ళీ పార్లమెంట్ ఎట్లా చట్టం చేస్తాను ఎవరన్నా కోర్టుకు వెళ్తే కేంద్రం దగ్గర ఆన్సర్ లేదు. అందువల్ల అది తప్పించుకోవడానికి అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారు. అసలు విషయం అది. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేస్తే రేపు సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్తే మా స్టాండ్ అదే, మేము ఆ రోజు కూడా చెప్పాం కేంద్రానికి సంబంధం లేదు, కానీ ఇలా అసెంబ్లీ తీర్మానం చేసింది కనుక మేము చేస్తున్నాం అంటారు. అందుకొరకు అసెంబ్లీ తీర్మానం జగన్ కొరకు కాదు. మోడీ ప్రభుత్వమే గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ద్వారా కేంద్రానికి సంబంధం లేదని చెప్పినాక ఇప్పుడు కేంద్రమే తనంతర తానే పార్లమెంట్ ఎట్లా చట్టం పెడుతుంది? అందుకొరకు ఈ తతంగం అంతా నడుపుతున్నారు. తర్వాత ఇది ఒక పొలిటికల్ ఆప్టిక్స్. అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ ఒకసారి జగన్ తిట్టి అమరావతిని ధ్వంసం చేశారని తిట్టి 3 రాజధానులను తిట్టి మళ్ళీ పార్లమెంట్ లో సవరణ చేసి మళ్ళీ అక్కడ తిట్టి ఒక పొలిటికల్ ఆప్టిక్స్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇప్పుడైనా అప్పుడైనా అమరావతిలో తేడా రాదు. రాజధానే మళ్ళీ జగన్ మార్చుకోవాలనుకుంటే ఐ డోంట్ థింక్ ఏది అడ్డం పడుతుంది. పాలిటిక్స్ అడ్డుపడాలి, చట్టం అడ్డుపడదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఆఫ్ లా, ఇట్ ఇస్ ఎన్ ఇష్యూ ఆఫ్ పాలిటిక్స్. సో అందువల్ల కానీ ఎందుకు ఆ పొలిటికల్ ఆర్టికల్ చేస్తున్నారు? సంతోషం. ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉండాలని ఇప్పుడే కాదు, జగన్ 3 రాజధానులు మాట్లాడిన సమయంలో కూడా 3 రాజధానుల అర్థం లేని ప్రతిపాదన అమరావతిని ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పినవారు. మీరు కావాలంటే యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి, మర్చిపోతారు కొంతమంది. ఇప్పుడు మేము మాట్లాడేది ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. ఇవాళ మాట్లాడతలే నేను, అప్పుడు వీడియోలు ఉంటాయి కదా, నేను అప్పుడు వీడియోలు మీరు తీర్చుంటే అర్థం కదా నేను ఏ స్టాండ్ తీసుకున్నాను. సో ఇప్పుడైనా అప్పుడైనా స్టాండ్ అదే, 3 రాజధానులు అర్థం లేని ప్రతిపాదన. కానీ అమరావతి కొరకు తీర్మానం చేసి చట్ట సవరణ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా ప్రత్యేక హోదా కూడా చట్టాన్ని సవరించచ్చు కదా. మీరు అంతకుముందు ఏం చెప్పారు? పార్లమెంట్ విభజన చట్టంలో లేదు గనక ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం అన్నారు. ఇలా విభజన చట్టాన్ని సవరించి అమరావతి రాజధాని అలా పెడుతున్నారు. అసలు 2014లోనే విభజన చట్టానికి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ మీటింగ్ లోనే చట్టాన్ని సవరించి పోలవరం ముంపు 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. ఇది 2వసారి చట్ట సవరణ. ముచ్చటగా 3వసారి చట్ట సవరణ చేసి రాష్ట్ర విభజన వల్ల రాజధానిని కోల్పోయి 2వసారి రాజధాని కోల్పోతున్న సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసడానికి ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు ఇస్తూ చట్టంలో సవరణ చేయండి. దాని ప్రత్యేక హోదా పేరు పెట్టలేరనుకుంటే ప్రత్యేక హోదా వల్ల లభించేటువంటి ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ కల్పిస్తాం. ప్రత్యేక హోదా అనకండి. సో ఆ ఫైనాన్స్ కమిషన్ ఏదో చెప్పింది కహానీ చెప్తారు కదా. సో మీ కహానీ మీకు ఉండేయండి. నేను ఏమంటానా, ప్రత్యేక హోదా ద్వారా లభించేటువంటి ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ కు కల్పిస్తున్నట్లుగా విభజన చట్టంలో సవరణ చేయండి. ఎందుకంటే మీరే చెప్పిన బీజేపీ చొరవతోనే ప్రత్యేక హోదా వచ్చింది కదా. 5 ఏళ్ళు ఇస్తే 10 ఏళ్ళు ఇవ్వమని డిమాండ్ చేశారు కదా. వెంకన్న సాక్షిగా 15 ఏళ్ళు ఇస్తామని ప్రామిస్ చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి ఎందుకు సవరణ చేయమని అడిగారు, తీర్మానం చేయరు? అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అవసరం లేదా? మీరు అడగండి. మోడీ ఇవ్వకపోతే మోడీ ఇవ్వడు, తర్వాత అప్పుడు మిమ్మల్ని తప్పుపట్టాం కదా. మీకే లేకపోతే మోడీ ఎక్కడికి వెళ్ళిస్తాడు?
మోడీ గుజరాత్ కు గిఫ్ట్ సిటీలు ఇస్తాడు, మనకెందుకు ఇస్తాడు? సో మనం అడగకపోతే మనకెందుకు ఇస్తాడు? అడగని అమ్మాయినా అన్నం పెట్టదు. అడగడానికి కూడా మీకు అభ్యంతరం ఏంటి, మొహమాటం ఏంటి? సో అసెంబ్లీ తీర్మానం చేసి విభజన చట్టాన్ని సవరిస్తూ ప్రత్యేక హోదాను కూడా చేర్చని తీర్మానం చేయాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటూ ఉంటే ఈ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆయన వ్యూహం లేక ఆయన అసెంబ్లీకి రాడు. ఆయన అసెంబ్లీకి వచ్చి ఈ తీర్మానానికి మద్దతు పలికి చాలా సంతోషం, ఈ తీర్మానం చేయాల్సిందే, కానీ ప్రత్యేక హోదా కూడా చట్టంలో సవరణ చేయమని తీర్మానం చేద్దామని అడిగితే జగన్కు రాజకీయంగా కలిసి వస్తుంది. కానీ జగన్కు ఆ ముందు చూపుడు లేదు. విచిత్రం ఏంటంటే ఎందుకని ఆయన మోడీతో పెట్టుకోదలుచుకోలేదు, మోడీకి ఇబ్బంది కలిగించదలుచుకోలేదు. సో చూడండి రాజకీయాలు ఎట్లుంటాయి, పైకి ఎట్లుంటాయి, లోపల ఎట్లుంటాయి. అంటే మోడీకి ఇబ్బంది కలిగించకూడదు కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అడగరు. మోడీకి ఇబ్బంది కలిగించకూడదు కనుక ప్రత్యేక హోదా పైన జగన్ అడగడు. తెలుగు ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో ప్రత్యేక హోదా కాదు, మీరు ఒక 50,000 కోట్లు అమరావతి చట్టం ఎందుకయ్యా, కావాల్సిన డబ్బులు మీరు 50,000 కోట్లు కేంద్రం కేటాయించి అమరావతి డెవలప్ చేయండి. జగన్ కాదు, ఎవరు వచ్చినా కూడా దాన్ని మార్చలేరు. అదే చేయండి. సో చట్టం చేయండి, ఏం లాభం? చట్టం చేయాలా చేయకపోయినా అమరావతి కొత్తగా చట్టం చేయాలి, ఏమొస్తే చట్టం చేయండి, సంతోషం. మీకు అనుమానం ఉంది చేయండి. చట్టంతో పాటు 50,000 కోట్లు అమరావతికి కేంద్రం బాధ్యత కదా. మీరు చట్టం చేయడం మీ బాధ్యత, డబ్బులు ఇవ్వడం మీ బాధ్యత కదా. బాధ్యత లేకపోతే ఏ బాధ్యత ఉండద్దు. దాన్ని మీరే నిర్ణయిస్తారు, పార్లమెంటు నిర్ణయించినప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వరు దానికి? మరి దానికి 50,000 కోట్లు ఇవ్వండి, ఏడాది 10,000 కోట్లు చెప్పిన అప్పులు కాదు, అప్పులు ఇప్పించరు కాదు. అందుకే నా చంద్రబాబు నా విజ్ఞప్తి ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటూ విభజన చట్టంలో సవరణ చేస్తూ ఆ అమరావతిని ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంటుంది అని ఆ సవరణ చట్టంలో పేర్కొంది. దీనికి అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ప్రత్యేక హోదా పొడి ఫైనాన్స్ కమిషన్ ఏదో ఉంది, అది వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని చెప్తున్నారు కదా, ఇతర రాష్ట్రాలు అడుగుతాయని చెప్తున్నారు కదా. ఇది ఇక్కడ ఎవరు అడిగారు? ఎందుకంటే బీహార్కి 59,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్ లో ఎన్నికల సమయంలో. ఇదే అమరావతి పైన తీర్మానం, కొత్త తీర్మానం అవసరం లేదు, కొత్త చట్టంలో సవరణ అవసరం లేదు. ఇదే చట్టంలో అమరావతియే రాజధానిగా ఉంటుంది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటానికి సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్ర విభజన జరిగినందుకు కాను నష్టపరిహారంగా 50,000 కోట్లు కేంద్రం ఇస్తుంది అని చట్టంలో తెచ్చండి. ఇది చేయకపోతే తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్యాయం చేసే వాళ్ళు అవుతారు. నేను అడుగుతున్న తప్పైతే చెప్పండి. నేను ఏమడుగుతున్నానయ్యా, అమరావతి 50,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నాను. కేంద్రాన్ని అడుగుతాను, మనకేం భయం? ఎందుకు అడుగుతలేదు? ఏం మిత్రపక్షాలు అయితే అడగకూడదా? ఎందుకు మరి గుజరాత్కి ఇచ్చుకోవడం లేదా? మోడీ గిఫ్ట్ సిటీ ఇచ్చుకోలేదా? మనకెందుకు ఇవ్వడు? ఎందుకు బీహార్కి ఇతర ఎన్నికలు ఉంటే మనకెందుకు ఇవ్వరు? అందువల్ల అడుగుదాం, మనం చట్టంలో సవరణ మనమే తీర్మానం చేద్దాం. వాళ్ళు ఇస్తారు ఇయ్యరు. మనం తీర్మానం చేయడానికి మన ఎమ్మెల్యేలకే ఇంట్రెస్ట్ లేకపోతే మోడీ ఏం చేస్తాడు?